హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల రోజులైనా నిలువ ఉండే ఈ స్నాక్స్ని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే 2 కప్పుల వరకు మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ పిండినైనా వాడుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ని వేసుకొని అందులో కొద్దిగా ఓమన్ కూడా నలుచుకొని ఇలా బాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకైతే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలాగైతే తడిపేసుకుంటామో అలా బాగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత కొద్దిగా మీద నుంచి ఆయిల్ని వేసుకుని తడుపుకొని కొద్దిసేపు పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక ముద్దని తీసేసుకొని చపాతీ పీట మీద పెట్టేసుకొని ఇలా బాగా తాల్చుకోవాలి. దీన్నంతా ఇలా బాగా తాల్చేసుకున్న తర్వాత మనం ఒక రోలర్తోని ఇలా అన్ని సైడ్స్ను నేను చూపిస్తున్న విధంగా దీన్నైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో నుంచి ఒక పీస్ని అయితే తీసుకొని మనం చాక్లెట్స్ పాకెట్స్ ఎలా ఉంటాయో అలా ఇలా మెల్లగా ఇలా రోల్ చేసుకుంటే సేమ్ మనకి చాక్లెట్స్ పాకెట్స్ లెక్క ఉంటాయి. ఇలా అన్నిటినీ రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఇవన్నిటిని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి. ఇలా ఈ కలర్లో వచ్చేసినాక తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.